ఓం నమ శివాయ. అయితే శివుడు శ్రీశైలం ఎందుకు వచ్చిండో మీకు తెలుసా? అయితే ఏం జరిగిందంటే, శివుడు పార్వతి కలిసి తన కుమారులైన వినాయకునికి కుమారస్వామికి పెళ్లి చేద్దాం అనుకుంటారు. కానీ ఎవరికి ముందు చేయాలనే కన్ఫ్యూజన్లో వీళ్ళిద్దరికి ఒక పోటీ పెడతారు. ఈ ముల్లోకాలని ఎవరైతే ముందు తిరిగేసి వస్తారో, చుట్టేసి వస్తారో వాళ్ళకి ఫస్ట్ పెళ్లి చేస్తామని చెప్పి వాళ్ళిద్దరికి పోటీ పెడతారు. అయితే కుమారస్వామి వాహనం నెమలి, కానీ వినాయకుడి వాహనం ఎలుక. చుట్టూ ఉన్న వాళ్ళు లోపల నవ్వుకుంటారు. ఎలుకకి నెమలికి పోటీ ఏంటి, ఎలుక మీద ఈ వినాయకుడు ఎట్లా ముల్లోకాలని చుట్టేస్తాడు ముందు అని చెప్పి నవ్వుకుంటారు. కుమారస్వామి నెమలి పైన వెళ్ళిపోతాడు. కానీ వినాయకుడు మాత్రం తన తల్లిదండ్రుల చుట్టూ 3 చుట్లు తిరిగి, మీరే నాకు ముల్లోకాలతో సమానం, నా ప్రపంచం మీరే, నేను నా ముల్లోకాలని చుట్టేసి వచ్చినా అని చెప్పి శివపార్వతులతోనే అంటాడు. శివపార్వతులు మెచ్చుకొని వినాయకునికి పెళ్లి చేస్తారు. కొన్నాళ్ళ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ముల్లోకాలని చుట్టి తిరిగేసి రిటర్న్ వచ్చిన తర్వాత వినాయకుని పెళ్ళవడం చేసి తన హార్ట్ బ్రేక్ అవుతుంది. సో తన కైలాసాన్ని వదిలి శ్రీశైల పర్వతానికి వచ్చి ఉంటాడు. దాని తల్లిదండ్రులకి కొడుకు పైన ప్రేమ ఎలా ఉంటుందో తెలుసు కదా. అందుకే శివపార్వతులు కూడా ఆ కైలాసాన్ని వదిలి శ్రీశైలంకి తన కొడుకు ఉండే దగ్గరికి వచ్చేస్తాడు. ఎంత బతిమిలాడినా కూడా కుమారస్వామి తిరిగి రాడు. సో తన కొడుకుకి దగ్గరలోనే శివపార్వతులు కూడా ఉంటారు. అందుకే శ్రీశైలం శక్తిపీఠంతో పాటు జ్యోతిర్లింగం శివుడు, శక్తిపీఠం ఆ అమ్మవారు. ఓం నమ శివాయ.